तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. ఈరోజు అయితే మంగళవారం, నాకైతే హాలిడే. నిన్న రాత్రి నేను మా పంతులు అయితే ప్లాన్ చేసాం యాదగిరి గుట్ట వద్దామని. సో ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం గాయస్. మన వెనకాల యాదగిరి గుట్ట ఉంది. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేం, ఇంటి దగ్గర నుంచి చపాతీలు తీసుకొచ్చినాం గాయస్ తిందామని. సో ఇక్కడ మాత్రం చూస్తాం మొత్తం ఫుల్ అంటే ఫుల్ కోతులు ఉన్నాయి. తీయాలంటే భయం అవుతుంది గాయస్, నిజం చెప్పాలంటే. మొత్తం వెనకాల అక్కడ మొత్తం కోతులే ఉన్నాయి. మా పంతులానికి ఏం చేయాలో అర్థమైతే గాయస్. ఎవరు ఆ పంతులు ఫోన్ మీద తీసుకొని నీళ్ళు వేస్తాయి గాయస్. కోతుల సంగతి మనకైతే తెలిసినుండే. సో ఏదైతే అది అవుతుంది, ఇక మనమైతే తిందాం. చలో గాయస్, మార్నింగ్ ట్రావెల్ చేసి వచ్చినాం కాబట్టి ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది మాకు మా పంతులానికి. సో చూడొచ్చు గాయస్, ఇగో కోతులు ఇక్కడ ఉన్నాయి, ఇగో ఇక్కడ ఉన్నాయి. అక్కడ అయితే ఒక గ్యాంగ్ వస్తుంది గాయస్. ఇక మనమైతే మన బండి ఇక్కడ ఉంది. సో మార్నింగ్ జర్నీ చేసి వచ్చినాం, ఎగ్జాక్ట్ 6 o'clock వెళ్ళినాం కదా పంతులు. చూడొచ్చు ఇక మా పంతులని రియాక్షన్ చూస్తే మాత్రం అర్థమవుతుంది. సో గాయస్ ఇగో ఇక ఇక్కడ మంచిగా ఉంటుంది అన్న. ఇక తిన్నాం వాటర్ ఫాల్ కదంటే ఇక చూడొచ్చు గాయస్. ఇగో కోతి ఉందంటే నమ్మతలే. ఇగో చిన్న పిల్ల ఇగో ఇక్కడనే ఉంది. ఇగో ఇక్కడనే ఉంది. అగో వెళ్తుంది చూడ. అక్కడ మొత్తం గ్యాంగ్గా కూర్చొని ఉంది గాయస్. ఇగో ముంగడ కూడా ఉన్నాయి. ఇక లాస్ట్కి ముంగడ కూడా ఉన్నాయి ఇక. సో అక్కడైతే ఒక చిన్న పిల్ల వస్తుంది. పంతులు బ్యాగ్ రా దా, ఇక తిందాం దా. ఏదైతే దా జల్లి తీ బ్యాగ్లోకి నీ బ్యాగ్లో కవర్లో పెట్టాలి. సో అయితే ఇక ఏదైతే అది అవుతుంది ఇక. సో గాయస్ ఇక ఒక్కడైతే వచ్చేసింది చూడొచ్చు. మూడు ఇక పోతున్నాయి. వాటికైతే మేమైతే డిస్టర్బ్ చేయము. సో చూడొచ్చు మా ముంగనే ఉన్నాయి. ఆడైతే టీం కూర్చొని ఉంది. అవి గాయస్ ఇగో చిన్న పిల్ల ఇగో కనిపిస్తుంది. ఇగో మా ముంగనే వచ్చే పోతున్నాయి. ఇగో ఇంకొస్తున్నాయి. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి గాయస్. అక్కడ రోడ్ అవతల కూడా ఉన్నాయి. అక్కడైతే గుడి ఉంది. సో తీరా చపాతీలు మన బ్రేక్ఫాస్ట్ అయితే వేద్దాం గాయస్. చలికి మాటలు కూడా వస్తాయి మా ఇద్దరికి. సో గాయస్ కూడా ఎంత చలి పెడుతుంది. టైం ఎంత 7 మార్నింగ్ 8. సో 8 అవుతుంది టైం అయితే. సో జల్లే వచ్చినాం పంతులు. సో తిందామైతే తిందాం గాయస్. మనమైతే ఇక వచ్చేది ఉంటే వస్తాయి. ఇక భయపడే అవసరం మాకైతే భయం అవుతుంది. సో గాయస్ అక్కడ కూడా ఉన్నాయి. అన్నీ అక్కడనే గ్యాదర్ అయిపోయినాయి కూడా టీం. చెప్పుట్టినాయి ఇక వాటాలు వేసుకుంటాం. సో చూసామైతే చూసాం గాయస్. ఇక తినేసాం మనమైతే ఫాస్ట్ ఇక. సో ఏ గాయస్ మేము తినే టైంలోనే ఇక వచ్చేసినాయి. సో ఏం చేయాలో అర్థమవుతుంది. మేమైతే ఇచ్చినాం. మెల్క కూడా వచ్చింది లాస్ట్కి. చపాతీలు అయితే ఆల్మోస్ట్ అన్నిటికి ఇచ్చినాం. ఇంకా ఒక చపాతీ ఉంది. సో ఇజ్జం. సో చూసాం. సో ఈడైతే వస్తుండు, ఈయనకి ఇచ్చేసాం. జయ ఆంజనేయ. సో తినేసినాం ఆల్మోస్ట్. పోదాం అనుకుంటున్నాం. సో ఇగో ఇంతమందికి గాయస్ దీనికైతే రాలేవు, అయిపోయినాయి చపాతీలు. ఇగో ఇక్కడ ఒకటి దగ్గర ఒక 5-6 ఇచ్చేసినాం కదా చపాతీలు. ఇగో అన్నీ తినుకుంటే కూర్చున్నాయి. సో వెళ్దాం నడవవు. మా పంతులు గాడు భయం అవుతుంది. సో మనం ఇక ఏం అనలేం గాయస్. కోతి అంటే మనకి ఆంజనేయ స్వామి ఆయనతో సమానం. సో ఇక ఆయనైనా మనకు వచ్చిన ఆశీస్సులు వెనకే ఇక చూడొచ్చు. సో మనమైతే ఫాస్ట్గా వెళ్దాం గాయస్. ఇక ఇక్కడ ఉండడం కూడా మంచిది కాదు. సో అవి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటున్నాయి మన పైన. సో మనమైతే వెళ్ళిపోదాం నడవండి. సో హే కదా చూడొచ్చు యాదగిరిగుట్టకైతే ఎగ్జాక్ట్ వచ్చేసినాం బాయ్. మన ముందు యాదగిరిగుట్ట అయితే. సో మార్నింగ్ ఎగ్జాక్ట్ మేము 6 o'clock వెళ్ళినాం. టైం చూస్తే ఎప్పుడైతే 8 అవుతుంది. 2 hours వచ్చేసినాం. ఎందుకంటే మధ్య ఆపుకుంటూ వచ్చినాం కదా. యాక్టివ్గా కదా ఎక్కువ లాంగ్ కొట్టినీక రాదు కదా గైస్. సో మా పంతులాడు మాత్రం ఒకటే చలి కొనుక్కిపోతుంది. సో చూడండి గైస్, మన ముంగన యాదగిరి గుట్ట అయితే ఎంత క్లియర్గా కనిపిస్తున్నావు. మన విష్ణుదేవునికి ఇష్టమైన నామము ఆడినావో రాయి పైన దిగా గైస్ గుట్ట పైన. సో ఇక్కడ చూస్తే మాత్రం నేను ఒక 15 years తర్వాత వచ్చిన గైస్. ఎందుకంటే నేను అప్పుడు వచ్చిన టైంలో ఏం లేకుండా గైస్ యాదగిరి గుట్ట ఒకటి ఉన్న ఇల్లులు కూడా అక్కడ ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు గైస్ ఎంత పెద్ద సిటీ అని. ఇక నిజం చెప్తున్నా గైస్, ఒక టైంలో మనం అక్కడ మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ జనరేషన్ చాలా డబల్ అవుతుండే. సో మనం ముంగనే కనిపిస్తుంది కదా గైస్ ఇంత మంచి వీడియోలో డెవలప్మెంట్ అయితే. సో ఆల్మోస్ట్ అయితే ఉండొచ్చు గైస్ గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మా వాడు మాత్రం ఒకటే ఉండిపోతున్నాం. ఎందుకంటే మార్నింగ్ ఇక ఫస్ట్ టైం కదా టైంకి ట్రావెలింగ్ రావడం. సో అట్లానే ఇక ఫుల్ చలి పెడుతుంది గైస్. సో చూడవచ్చు ఎంత పెద్దగా ఉంది గైస్ గుట్ట యాదగిరి గుట్ట బాబా. సో మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి అంట పోవాల్సి. మనం మాత్రం అయితే గుండం దగ్గర పోయి స్నానం చేయాలని అంటున్నాం మా పంతులు. సో గాయస్ మనం బండి పార్క్ చేసేసినాం. సో ఇప్పుడైతే స్నానం చేయడానికి అవుతున్నాం. మా వాడు ఫుల్ క్రేజ్ ఎక్సైట్మెంట్లో ఉండు. మా పంతులు అడుగు చేయాలా రా పక్క. సో బ్యాగ్లో ఎడ పెడదాం, ఎడ స్నానం చేద్దాం, ఇట్లా ఎవడు దిగుతాడు ఫస్ట్, ఎవరు దిగవద్దు. బ్యాగ్లో ఎడ పెడదాం మళ్ళా.
పంతులాడైతే చూడండి గైజ్ గుండంలోకి అయితే వచ్చేసినాం మనం. నడు సో చూసి పంతులు జారాలే పడేయాల. సో గైజ్ మా పంతులాడు ఫుల్ అండ్ ఫుల్ చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉండు. గుట్ట అక్కడనే ఉంది యాదగిరి గుట్ట. సో కాదరా ఎట్లయినా వాళ్ళు వేసేస్తాం కదా పో జిల్లి పో పంతులు కానీ. సో గాయస్ ఇప్పుడు మా పంతులాడు అయితే స్నానం చేయాలనుకుంటుండు. ఏం కాదు పో దిగైతే దిగు మమ్మీ దిగు వస్తుంది నీ బాడీ చూపిరా. సో దిగైతే దిగి ఇక జల్లి పో ఇంట్లోకి అయితే పో. సో గాయస్ అగ మా పంతులాడు చూడు మునుగుతా అంటుండు. సో ఫస్ట్ స్నానానికి స్నానం చేయమని చెప్పిన ఎందుకంటే దొంగలు ఉండే అవకాశం ఉంటుంది. సో చూడొచ్చు దానికి ఫోకస్ మొత్తం నా సైడే ఉంది కెమెరా సైడ్ మా పంతులానికి అయితే. పంతుల్ మళ్ళీ కెమెరాకి చూస్తాడు చూడండి గైస్ అక్కడిక్కడ కెమెరాకి చూస్తాడు చూడండి. గైస్ మళ్ళీ ఆడికి అవుతుంది చూడండి పంతులు ఆడిగా. సో ఆడపోయి దాని కింద స్నానం చేస్తాడు ఇక నీళ్ళు వస్తున్నాయి కదా ఫ్రెష్ నీళ్ళు చెప్పినా కదా. సో మొత్తం ఇక్కడ ఫ్యామిలీలతోనే వచ్చినారు అనుకుంటా అందరూ. సో ఆల్మోస్ట్ అయితే మన స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనమైతే దర్శనానికి పోతున్నాం గైస్. సో హే గైస్ ఆల్మోస్ట్ మన గుండంలో అయితే స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనమైతే దర్శనానికి వెళ్దాం అనుకుంటాం గైస్. ఫ్రీ బస్ అంటారు కానీ గుట్టపైకి గైస్ బస్సు అయితే ఎంత ఫుల్ ఉంది చూడొచ్చు. మొత్తం లేడీస్తోనే ఫుల్ అయిపోయింది. మన బండి ఇచ్చినాం కాబట్టి నయం అయిపోయింది గైస్. సో పైన అయితే చూడవచ్చు మన యాదగిరి గుట్ట అక్కడిని గైస్. కిందికి నుంచి ఎంత పెద్దగా కొడుతుందంటే పైకి వెళ్తే మాత్రం ఎంత పెద్దగా కొడుతుందో అర్థం చేసుకోండి గైస్. మేము ఉన్నమే దూరం నుంచి ఎంత